ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన శైవ క్షేత్రాల్లో తిరువన్నామలై ఒకటి. ఈ క్షేత్రంలో కొలువైన శివలింగం పంచభూత లింగాలలో ఒకటని హిందూ పురాణాలలో చెప్పబడింది. ఈ తిరువన్నామలై క్షేత్రాన్నే అరుణాచలం అని కూడా పిలుస్తారు. అరుణాచల ఆలయానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో అక్కడ చేసే గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఆ జ్యోతి ప్రజ్వలన క్రతువు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉంటుంది. దాదాపు 3 టన్నుల నెయ్యితో కొండ మీద వెలిగించే భారీ దీపం 15 రోజుల పాటు ఆరిపోకుండా వెలుగుతుండడం అక్కడి ప్రత్యేకత. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారని అక్కడి నిర్వాహకులు చెప్తుంటారు. ఆ పరమేశ్వరుడే అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రం అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినంత మాత్రానే గత జన్మల చెడు కర్మలన్నీ కరిగిపోతాయని క్షేత్ర పురాణంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అయితే ఏ రోజు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందనేది కూడా అందులో పొందుపరిచినట్లు పండితులు చెప్తున్నారు. సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినట్లయితే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందని పండితులు చెప్తున్నారు. మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వల్ల పేదరికం తొలగిపోతుందని, ఎంతటి పేదవాడైనా గిరి ప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవడమే కాకుండా తరతరాల వరకు వాళ్ళ వంశం సుభిక్షంగా ఉంటుందంటున్నారు. ఇక మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందంటున్నారు. ఎంతో మంది సిద్ధులు ఇప్పటికీ మంగళవారం నాడే గిరి ప్రదక్షిణలు చేస్తారంటున్నారు. బుధవారం నాడు చేసే అరుణగిరి ప్రదక్షిణ వల్ల లలిత కళలలో రాణిస్తారని, జీవితంలో అన్ని విషయాల్లో విజయం సాధిస్తారంటున్నారు. అలాగే గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని, ఆత్మజ్ఞానం కోసం తపించే ఎంతో మంది అరుణగిరి ప్రదక్షిణ గురువారం చేస్తారని తెలుపుతున్నారు. ఇక శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మరణాంతరం ఆ వ్యక్తి ఆత్మ నేరుగా వైకుంఠానికే వెళ్తుందని చెప్తున్నారు. ఇకపోతే శనివారం నాడు చేసే గిరి ప్రదక్షిణ వల్ల నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుందని, శని దోషాలు హరించిపోతాయని, కష్టకారకుడైన శని శాంతిస్తాడని పండితులు అంటున్నారు. ఇకపోతే ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందంటున్నారు పండితులు. పిల్లలు లేని భార్యాభర్తలు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందంటున్నారు. గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టి వచ్చిన పుణ్యఫలం లభిస్తుంది. 2వ అడుగులో పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని, 3వ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని, ఇక 4వ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. అయితే గిరి ప్రదక్షిణ చేసి రాగానే స్నానం చేయడమో నిద్రపోవడమో చేయకూడదని, వాటి వల్ల పుణ్యఫలం తగ్గి పాపఫలం పెరుగుతుందని, కాబట్టి ఆ రోజంతా భగవన్నామ స్మరణలోనే గడపాలని అంటున్నారు పండితులు. ఒకవేళ మీరు అరుణాచలం దర్శించుకొని వచ్చినట్లయితే అక్కడ మీకు జరిగిన అనుభవాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.